అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో ఇప్పటికే యుఎస్లోని విదేశీ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌత్య కార్యాలయాల్లో విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్ల తనిఖీపై ట్రంప్ యంత్రాంగం మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపివేసింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అనేదాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. దీనిపై ప్రస్తుతం సన్నాహాలు చేపట్టిన ట్రంప్ సర్కార్ అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అయితే ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేయనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఉదాహరణకు ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ణయించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. కాగా గతంలో కూడా కొంతమంది విద్యార్థులు, ప్రొఫెసర్ల సోషల్ మీడియా అకౌంట్లను అమెరికా అధికారులు తనిఖీ చేశారు. అయితే గతేడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరగడంతో అప్పటినుంచి ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయడం వల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పై పెను ప్రభావం పడడంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుందని పలు నివేదికలు వెల్లడించాయి. విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా $43.8 బిలియన్ ఆదాయం సమకూరుతోందని తెలిపాయి. మరోవైపు ఇప్పటికే బుక్ చేసుకున్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగనున్నాయి. కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశారు.